చూడరా కళ్ళు విప్పి చూడరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన్న పెట్టరా. సార్ నమస్తే సార్. మేడం నమస్తే అండి. ఈ పాట అంతా మమ్మల్ని వాడుకునే మనుషుల గురించి పాడామనుకున్నారా? మా గురించే పాడాం. మా గొప్పతనం అలాంటిది. మరి మేము అంటేనే శుభ్రత, శుభ్రత అంటేనే మేము. ప్రతిరోజు తెల్లారితే చాలు ప్రతి ఇంటికి మేము కావాలి. తెల్లవారితే చాలు ప్రతి పంటకి నేను కావాలి. ఎవరా నువ్వు మధ్యలో దూరావు? కనపట్ల టూత్ బ్రష్ ని. అయితే మటుకు పెద్దవాళ్ళతోనే మాట్లాడుతున్నా మధ్యలో దూరాలా? అంటే నాతోటి పోటీ అవుతున్నావు నువ్వు? ఇల్లంతా ఊడ్చో మూల పడుకొని నీతో నాకు పోటీ ఏంటి? మన లెవలే వేరు. ఎవరైనా ఊరు వెళ్తున్నారనుకో, ఏమండే బ్రష్ పెట్టుకున్నారా అంటది, అంతేగాని ఏమండే చీపురు కట్ట పెట్టుకున్నారా అని అడుగుద్దేంటి? నీకు బాగా బలిసిపోయిందిరా. నీకు కొట్టేనానికి వెళ్ళి ఈదులో పడతావు ఏమనుకుంటున్నావు? నేను కొట్టాననుకో 32 పుల్లలు రాళ్ళ కింద పడతాయి. పుల్లలు అంటావేంటి? పళ్ళు కదా అంటారు. మనుషులకి అయితే పళ్ళు ఉంటాయి, నువ్వు చీపురు కట్ట కదా నీకు పుల్లలే ఉంటాయి. చాలా ఎక్కువగా మాట్లాడుతుండ్రు రే. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నా గురించి నీకు తెలియదు ఏమనుకుంటున్నావు? ఎప్పుడు చూడు ఏదో ఒక గొడవ. నువ్వేంట్రా గొడవక మధ్యలోకి వచ్చావు? ఎవరా గొడవక? ఎవడు గొడవక? నేను టవల్ని. టవల్ అయితే మధ్యలో వచ్చావేంటి? ఎలవాయ్ ఏంది గొప్ప గొప్ప అని చచ్చిపోతున్నారు. ఆ గొప్ప ముందు మీరు ఎంతరా? ఏంటో నీ గొప్ప? నువ్వు ఇంటిని శుభ్రం చేయడానికి పనికొస్తావు, నువ్వు పంటిని శుభ్రం చేయడానికి పనికొస్తావు, నేను ఒంటిని శుభ్రం చేయడానికి పనికొస్తావు. అయితే ఎడర్లోకి వెళ్ళిపోయి ఒంట్లో ఉంటాయి, శుభ్రం చేసి వచ్చేయి. నేను అన్నది ఆ ఒంటి కాదు, ఒళ్ళు 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 ఒళ్ళు. మరి బాడీ అని ముందు చెప్పాలి కదా. అదే అయినా ఏంద్రా మీ గొప్ప? ఏంటి? మిమ్మల్ని వాడేసి మూలన పడేస్తారు, నిన్ను వాడేసి బాత్రూమ్ లో పడేస్తారు. మరి నన్ను వాడేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. నన్నెంతో భద్రంగా భుజంపై మోసుకెళ్తాడ్రా. బరువు తక్కువైనా సరే మనిషి పరువుకి ప్రతీక. కోడికేం కాదు. ఈదిలో ఉన్నప్పుడే బుధం మీద వేసుకెళ్తారు. ఒకసారి బాత్రూమ్ లో తీసుకెళ్ళంటే నీ బతుకు పర్సనల్ వద్దు భయ్యా. మరి తెలియదు అనుకున్నా ఏంటి మాకు? ఎవరు భయ్య ఏడుస్తుంది? డోర్ మ్యాట్ భయ్యా. ఓలో అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకంటే ఎప్పుడు చూడు నన్ను నీ గడప దగ్గర పడేస్తారు, నాకు లోపలికి రావాలని ఉంటుంది కదా. ఇగో నువ్వు బయటే ఉంటావు కదా, బయట ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది. అందుకని బయట జరిగాయి మాకు చెప్పి, ఇంట్లో ఉంటాం కాబట్టి ఇంట్లో జరిగాయి మీకు చెప్తాం. కోఆపరేషన్ ఉండాలా? బాత్రూమ్ జరిగేదంటే నేను చెప్తాను మీ ఇద్దరికి. చండాలంగా ఉంటదిరా. నీకు తెలియట్లేదు. ఇగో ఆ బ్రష్ గాడు బ్రతుకంట నీ లైఫ్ ఎంత బాగుంటుందో తెలుసా? కేవలం నేను తొక్కుంటా వెళ్తారు, ఆడినైతే తొక్కు పెట్టి నార తీస్తారు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే భయ్యా? చెప్పాలి భయ్యా, నీకు తెలియట్లేదు. అసలు బ్రష్ గాడు ఇంట్లో వాడు కాదు. వారం రోజుల క్రితం వరకు ఆర్పి ఇంట్లో ఉండేవాడు. ఆర్పి బ్రష్ చేయడు కదా? చేస్తాడు. 3 రోజులకు ఒకసారి చేస్తాడు. మరి ఎక్కడికెళ్ళి వచ్చాడు? వారం రోజుల క్రితం నాగియాల ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఇక్కడికి వచ్చాడు. నాగ్గాడు వస్తున్నాడు సైలెంట్ గా. నన్ను ఎతుకుతున్నాడు భయ్యా. అయిపోయావు నువ్వు ఈ రోజు. ఎందుకు? నేను రాత్రి 4 గంటల దాకా తాగి ఇంటికి వచ్చాడు. నీకెలా తెలుసు? అలా ఆవిడ నన్ను పట్టుకుని అడిగి 4 వేసింది. ఆడి పాచినోరు నువ్వు వాచిపోయి దాకా తోముతూనే ఉంటాడు. అంటే ఇప్పుడు నేను వెళ్ళి బ్రష్ చేయాలి. ఎక్కడుందా బ్రష్? వద్దురా నీకు అన్నం పెడతాను అయ్యా. ఉన్నవే అడిగి 10 పళ్ళు భయ్యా. 2 కట్టించుకున్నాడు, 2 పుచ్చిపోయినాయి, 3 ఊగుతూ ఉన్నాయి. మిగిలిన 3 పళ్ళు కోసం నన్ను 30 తిప్పలు పెట్టాడు అయ్యా. నువ్వు కాబట్టి భరించావు భయ్యా. అదే నేనైతే ఎగిరి 4 తగిలించేవాడిని తెలుసాడికి. భయ్యా చీప్ లిక్కర్ తాగినట్టున్నాడు భయ్యా రాత్రి. అది కాక ఆ చికెన్ పీసులు అవన్నీ కొట్లో ఉన్నదంతా ఈ నోట్లోనే ఉంది భయ్యా. అమ్మ వచ్చేస్తున్నాడు. బాత్రూమ్ అంతా ఒకటే వాసన, సీపరాక నెట్టావు. అదే తలుచుకోగానే నన్ను పిలిచాడేంటి? ఓయ్ అమ్మ ఎక్కడుందా ఇది? అందులో ఆడి రుద్దుడికి 1/2 డజన్ పుల్లలు రాలిపోయిపోయా. మిగతా పుల్లన్నీ చేతిలో పెట్టుకుని బయటకు వచ్చాను. ఒంటి నిండా ఈ బొబ్బలేంటి? యాసిడ్ వేసి అడిగాడు. నేను లోపలికి వస్తాను. వద్దురా, నా మాట నువ్వు లోపలికి వచ్చి ఏం చేస్తాను? అది కాదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు.
లేదే డోర్ మ్యాట్ నిన్నెవరూ పట్టించుకోలేదనుకున్నావా? నేను పట్టించుకుంటున్నాను డోర్ మ్యాట్. నీకు విషయం తెలుసా? 2018వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖు నాగిగాడు ఉద్యోగం సద్యోగం లేకుండా వంటింట్లో కూర్చుని వంట చేసుకుంటున్నాడు. ఒకసారి వంట అయిపోగానే ఉల్లిపాయ తొక్కలను చీపురు కట్టతో అంతే నాతో తుడుచుకుంటూ వెళ్ళిపోతుంటే డోర్ మ్యాట్ మించి వెళ్ళాయి. అప్పుడు నేను టచ్ అవ్వగానే అని మగధీర మ్యూజిక్ వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది నువ్వు డోర్ మ్యాట్ కాదు, నా పాలిట సోల్ మ్యాట్ సోల్ మ్యాట్. ఐ లవ్ యూ అని చెప్పే లోపే నా అగ్గాడి మళ్ళీ నన్ను తలుపు మూలన పడేసాడు. నా మనసు వెనకాల మాట తలుపు వెనకాల అలాగే ఉండిపోయింది డోర్ మ్యాట్. ఎన్నాళ్ళ నుంచో ఈ ఇల్లునే కదా నువ్వు చూడాలనుకుంటున్నావు. అదిగో 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 అదే వంటగది. నాగ్గాడు అక్కడే ఉంటాడు. అదిగో అది దేవుడి గది. మరి ఈ గదేంటి? అది పడక గది. చి, పొండి. ఈ ఇంట్లో మీరెక్కడుంటారో చూపించలేదేంటి? అదిగో ఆ తలుపు మూలన ఉంటాను. రేపటి నుంచి నేను కూడా ఆ తలుపు దగ్గరే ఉంటాను. కాలి కింద పట్టా చీపురు కట్ట పట్టా కట్ట పట్టా కట్ట. విసిరేశాను అనుకున్న మిమ్మల్ని విడదీశానని ఆ నాగిగాడు విర్రవీగుతున్నాడు రా చీపురు కట్ట. ఏదో రోజు చరిత్ర చెప్పుకునే చెత్త లవ్ స్టోరీ మీదే అవుతుంది రా చీపురు కట్ట. పట్టా మళ్ళీ ఎందుకు కలిసేవరా? ఆడొస్తున్నాడు హింట్ ఇచ్చాను. అయ్యో బాబు న్యూస్ పేపర్ ఎక్కడెట్టాను? ఇంటి బయట ఉండేది లోపడేస్తారా? ఎంత మురుగ్గా ఉంది, కంపు కంపు వాసన. దీన్ని ఇలా కాదు, ఇంత దుమ్ము. నిన్న అంతలా కొట్టినా నాగ్గాడి నేను వదలను. భయ్యా మనందరం ఒకటి, మనందరం వాడిని ఎదుర్కొందాం, పగ తీర్చుకుందాం. నాతో చేతులు కలపండి భయ్యా. అలాగే భయ్యా. పులిహార ఏం కలపక్కర్లేదా? అదేంటి గుడ్డ ముక్క అలాగన్నా? ఎవరా గుడ్డ ముక్క? ఎన్నిసార్లు చెప్పాను నీకు? టవలా చెయ్యి కలపొచ్చు కదా అందరం. నేను కలపను. వాడు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాడు రా, భుజం మీద వేసుకొని చూస్తాడు రా. అది కాదు భయ్యా. నాకు అదంతా తెలీదు. వాడు నన్ను ప్రేమగా చూసుకుంటాడు, నాకు అది చాలు. నేను మీతో కలట్లేదు. వాడు వస్తున్నాడు. స్నాన టైం ఏం తవ్వలేదే. అదేంటి భయ్యా నన్ను పిలుస్తున్నాడు? భుజం మీద వేసుకుని ఓ తిప్పుతాడు. ఎక్కడుందా? దా. డ్యూటీ బాగా చేసావు భయ్యా. ఆడేటి భయ్యా, ఆడిని చూడ్డానికి నేను సరిపోను బాబోయ్. ఏ మడత మంచం పట్టాలో తార్ఫిల్ పట్టాలో కావాలి భయ్యా. చూసావా? రండిరా మనందరం కలిసి చేయి కలిపి ఆయన ఎదుర్కొందాం. భయ్యా భయ్యా నేను కూడా కలిపేస్తాను భయ్యా మీతో. అబ్బా పులిహోర కలుపుకో వెళ్ళి. సారీ భయ్యా, ప్లీజ్ భయ్యా. కలుపుకుందాం. రండి మీరందరూ ఒకటే గుర్తు పెట్టుకుంటారా? గుడ్డ మొక్క. ఎన్నిసార్లు చెప్పాను గుడ్డ మొక్క అంటావు? సరే నువ్వు వెళ్ళిపోయి పులిహోర కలుపుకో. బాత్రూమ్ బాత్రూమ్ సరే సరే గుడ్డ మొక్క. మరతా మీరందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి. ఈ రోజు పొద్దున్న లేవగానే నాగిగాడు ఆవులించుకుంటూ బయటకు వస్తాడు. రే గుడ్డమొక్క నువ్వు వెళ్ళాడి కాళ్ళకి అడ్డు పడిపో. ఆడి ఎగిరి గుమ్మవతలు పడతాడు. నువ్వు వెళ్ళాడి ముఖం మీద పడిపో, కళ్ళు తిరిగి పడిపోతాడు. అబ్బా అనే లోపు నువ్వు వెళ్ళి నోట్లో దూరిపో. అక్కడి నుంచి ఆడి నేను తుడుచుకుంటా ఈదులోకి వెళ్ళిపోతాను. ఈ విధంగా మనం పగలు తీసుకుంటాం. ఇది చెప్పడం కూడా చేసుకోండి ఇప్పుడు మన్ని. మార్కెట్కి వెళ్ళి వస్తాను, డోర్ వేసుకో. ఇవన్నీ పాత పడిపోయినాయి కదా, కొత్తగా కొనుక్కుంటే బెస్ట్. దీన్ని చూస్తే మరీ వాంతి వచ్చేస్తుంది. బయట పడిపోయామని బాధపడకండి, ఇంట్లోంచి బయటపడ్డామని సంతోషపడండి. నాకు మంచి ఐడియా వచ్చింది. ఏంటి పట్ట? వీడు మనల్ని వదిలేశాడు కదా, రోజా గారు కొత్త ఇల్లు కట్టించుకున్నారంట. మన ఇద్దరం అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోదాం కట్ట. వద్దు పట్ట, ఇద్దరిని వేరు చేసే ప్రమాదం. అమ్మో, ఇద్దరం కలిసి తిన్నగా నాగబాబు గారి ఇంటికి వెళ్ళిపోతాం. అక్కడికి ఎందుకు? అక్కడైతే వాక్యూమ్ క్లీనర్ ఉంటుంది, నాకు పని ఏమి ఉండదు. నీతోటే నా పని అంతా. మరి నువ్వేం చేస్తావు? నేను మళ్ళీ నా ఆర్పి దగ్గరికి వెళ్ళిపోతా. రిస్క్ తీసుకుంటున్నావేమో భయ్యా. పెద్ద పెద్ద సింకులే కడిగా నా నోరు నాకో లెక్క. అక్కడైతే ఒక రోజు పని చేస్తే 2 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు భయ్యా. అంతే అంటారా? ఈ జీవితానికి ఇది చాలు. ఉన్న 4 గంటలు ఊడిపోయాక ఏ డంపింగ్ యార్డ్ లోనో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.